స్టేట్లు దాటి వెళ్ళాలి. మరి ఆ బిడ్డ కొరకు కూడా మనం ప్రార్థన చేయవలసిన వారమేనా. మరి అలాగే మన ఆశీర్వాదం గారి తల్లి గారికి మరి నిన్న మొన్న కొంచెం అస్వస్థత చేసి వారు ఎంతో బలహీనంగా ఉన్నారు. ప్రార్థన చేసాం. మనం కూడా వారి కోసం ప్రార్థన చేయవలసిన వారమేనా. బిడ్డలారా, మరి వేసవకాలం మనం ముందుగా ప్రార్థనలకు వస్తే బాగుంటుంది. తద్వారా మనం కొన్ని అనివార్య కారణాల వల్ల మరి ఎన్నో సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాం. వాటన్నిటినీ మనం ఛేదించాలంటే కొంచెం కష్టపడాలి. ముందుగానే మనం దేవుని సన్నిధికి రావాల్సిన వారమైనా. మరి ఈరోజు చాలామంది రాలేదు. ఎందు నిమిత్తం రాలేదో మరి తెలియట్లేదు. బిడ్డలారా, మరి మనం సంఘంలో ఎక్కువ ప్రార్థనలు జరగాలి. ప్రార్థనలు జరిగితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. మరి మీ అందరూ కూడా నడుంగట్టుకుని ప్రార్థనలు చేయాలి. ఆదివారం వస్తే ఆదివారం మరలా కనబడుతున్నారు. మరి అట్లా వారం వారం క్రైస్తవులుగా ఉండకూడదు. మనం శ్రద్ధగా దేవుని మందిరంలో అనుదినం జరిగే ప్రార్థనలకు హాజరవ్వండి. మీ అందరూ మీ కుటుంబాల్లో కూడా ప్రార్థనలు చేయండి. దేవుడు మన కుటుంబాలను, మన సంఘాన్ని ఇంకా బలపరచులాగిన దయతో మీ అందరూ కూడా ప్రార్థనలు చేయాలని మనం చేస్తూ ఉన్నాను. మంచిది. మరి ఈరోజు దేవుని వాక్య భాగంలోనికి వెళదాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని విందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపామయుడు అయిన మా ప్రభువా, మీకు వందనాలు. ఇప్పటి వరకు మన ఈ పాటల ద్వారా, ఆరాధన ద్వారా మిమ్మల్ని మహిమపరిచాం. ఇక దేవుని వాక్యంలోనికి వెళుతున్నాం. నాయన, నన్ను మీరు అభిషేకించండి ప్రభువా. మరి మేము కొద్దిమందిమైనప్పటికీ భయభక్తులతో, పరిశుద్ధతమైన జీవితంతో నాయన జాగ్రత్త కలిగి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. అనేక మంది బలహీనం అయిపోతున్నారు. బలపరచండి నాయన. అయ్యా, మరి అనుదినము జరగవలసిన ప్రార్థనలు కుటుంబాల్లో జరగనీయకుండా సాతానుడు గలిబిలి చేస్తూ ఉన్నాడు. వాటిని యేసునామములో పెళ్లగించి వేస్తున్నాం. ప్రతి ఇంట్లో ఒక మందిరంలాగా ప్రార్థనలు జరిగించండి ప్రభువా. మరి అంత్య దినాల్లో మేము ఈరోజునైనా అంత్య దినాలను గురించిన వార్తలు వినబోతున్నాం. మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచండి ప్రభు, చూపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. మంచిది. ఈరోజు మరి ప్రకటన గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని విందాం. ప్రకటన గ్రంథం దయచేసి అందరూ తెరిచి చూడండి. ఒకటవ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం బైబిల్లో చివరి పుస్తకం, 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యుడు. దేవునికి స్తోత్రాలు. యోహాను అనేటటువంటి భక్తుడు 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు. మరి యేసుక్రీస్తు వారు సిలువ వేయబడేటప్పుడు మరియమ్మ, ప్రభు మరియమ్మను పిలిచాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అన్నాడు కదా, ఆ కుమారుడే ఈ కుమారుడిన. యేసుక్రీస్తు రొమ్మున ఆనుకున్న కుమారుడు. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడేటప్పుడు దగ్గరగా ఉండి కన్నీరు కార్చిన కుమారుడు. యేసుక్రీస్తు వారి యొక్క 12 మంది శిష్యులలో ఈ శిష్యుడు దేవునికి బాగా ఇష్టమైన వాడు. యాక్చువల్గా 12 మందిలో ఒక ఆయన ప్రభుని అప్పగించాడు. అతడు ఇస్కరియోతు యోధా. ఆయన చనిపోయాడు. ఆయన స్థానంలో మత్తయి అని ఆయన ఎన్నిక చేశారు. అయితే బైబిల్లో 12 మంది శిష్యులు 11 మంది ప్రభు కోసం హతసాక్షులుగా చనిపోయారు.
ఒకళ్ళని కాళ్ళుగో చంపారు. ఒక ఆయన అయితే తలకిందులుగా ఏలాడదీసి మధ్యలో నుంచి రంపంతో కోసి 2 ముక్కలు చేశారు. పేతురు గారిని సేమ్ సిలువేస్తుంటే ఆయన అన్నాడు, నేనంత గొప్పవాడిని కాదు, నన్ను తెలకిందులుగా వేయండి అని చెప్తే యేసు ప్రభువాన్ని ఎట్లా సిలువేస్తే పేతురు గారిని రివర్స్గా కింద చేతులు పైన కాళ్ళు పెట్టి ఆయన్ని సోలాలతో పొడిచి చంపేశారు. మన దేశానికి వచ్చిన తోమాని మాత్రం మద్రాసులో సోలములతో కత్తులతో ఆయనను పొడిచి ఆ గుట్టల మీద చంపేశారు. ఒక ఆయన్ని బ్రతికుండగానే తల మొండు నరికేశారు. అట్లా 11 మంది హతసాక్షులేనండి, 11 మంది హతసాక్షులే. కానీ యోహాన్ని కూడా ఆ రోజుల్లో రోమా ప్రభుత్వం ఏం చేసిందంటే ఇతన్ని బాగా ఒక పెద్ద మూకిడి దాని నిండా నూనె పోసారు. పోసి బాగా జలమని బాగా కాంచి ఆ నూనెలో ఈయన తీసుకొచ్చేసారు. యోహాను భక్తుడు మూకిడిలో నూనెలో మునిగిపోయి మలమల కాగుతున్న నూనెలో వేస్తే యోహాను భక్తుడు అంటండి, నీళ్లలో గనక వస్తువు వేస్తే ఎంత ఫ్రెష్గా ఉంటుంది అంత ఫ్రెష్గా బయటకు వచ్చేసాడు బిడ్డలారా. ఈయన్ని ఎన్ని రకాలుగా హింసించారో బిడ్డలారా. చెట్టు కట్టేసి కొట్టారు, చాలా హింసించారు. చివరాఖరికి ఏం చేశారంటే పద్మాస్ అనే దీపం ఉంటే చుట్టూ నీళ్లు మధ్యలో దీవిలాగా ఉంటుంది, అందులో క్రూరమృగాలు ఉంటాయి, తీసుకెళ్ళి దానిలో పడేశారు. ఎందుకంటే ఏదో ఒక మృగం వచ్చి ఏదో పూలో సింహం వచ్చి తను తినేస్తుంది అని ఒక్కడనే వదిలేసేస్తే అక్కడ 18 నెలల పాటు అతడు ప్రార్థనలో ఉన్నాడు బిడ్డలారా. ఆ కాయలు ఈ కాయలు తింటా ఉంటే అతడు ఆ దీపంలో మోకరించి ప్రార్థన చేస్తుండగా క్రూర జీవులన్నీ నోళ్లు మూయించబడ్డాయి. ఆ దీవిలో నుంచి దేవుడు ఆయన్ని ఆత్మవిషుడిగా పరలోకానికి తీసుకెళ్తే అంత్య దినాల్లో ప్రపంచంలో ప్రియులారా, ప్రపంచ చరిత్ర ఏం జరగబోతుందో, ఇంకా ప్రియులారా దాదాపు కొన్ని వేల సంవత్సరాలు ఏం జరగబోతుందో ఆ యొక్క ప్రవచనం జరగబోయే మొత్తం ప్రభు అంట పరలోకానికి తీసుకెళ్ళి అవన్నీ చూపించి అదంతా కూడా ఒక పుస్తకం రాపించాడు. అదే ప్రకటన గ్రంథం. ఇతడు పూర్ణ వయసు గలవాడై దీర్ఘాయుష్తో 100 సంవత్సరాలు బ్రతికి తెల్లని జుట్టుతో ప్రశాంతంగా చనిపోయాడు బిడ్డలారా. దేవునికి స్తోత్రం. అది దేవుని చిత్తమై ఉన్నది. ఆయన రాస్తూ అంటున్నాడు ఒక మాట, సమయము సమీపించి ఉన్నది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని వినేవారును వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, సమయము సమీపించి ఉన్నది బిడ్డలారా. ఏ సమయం సమీపించింది? యేసయ్య రాబోతున్న రాకడకు సమీపించింది. మన పోకడకు సమయం సమీపించింది. మనం వెళ్ళడానికి ఆయన రావడానికి సమయము సమీపించింది, దగ్గర పడిపోయింది. కానీ ఎప్పుడు వస్తాడనేది మాత్రం ఎవరికీ తెలియదండి. చాలామంది డైరీలు రాసుకొస్తున్నారు. 1947 ప్రభు రాబోతున్నాడని ఒక ఆయన ప్రవచించాడు. ఒక ఆయన 1744లోని చెప్పాడు. విలియం మిల్లర్ అనే ఒక ఆయన 1744లో ఆయన అన్నాడు 1843లో యేసయ్య మే 1వ తారీఖున వస్తున్నాడని చెప్పాడు. ఏదో ఆయనకే చెప్పిన డైరీలు రాసుకొచ్చాడు. యేసుక్రీస్తుని అడిగారు, అయ్యా మీరు మరలా వస్తానన్నారు కదా, ఆ సమయం కానీ ఆ సంవత్సరం ఆ నెల ఆ తారీఖులు చెబుతారనంటే ఆయన అన్నాడు, అది నా స్వాధీనంలో లేదు, అది తండ్రి. యేసుక్రీస్తే నా స్వాధీనం లేదని అంటే వీళ్ళెవరండి డైరీలు రాసుకొచ్చి మీటింగ్లు పెడుతుంటే మీటింగ్లో కొంతమంది అంటున్నారు స్తోత్రం స్తోత్రం మే 13, 2029 అంటున్నాడు ఒక. ఇవన్నీ అబద్ధాలండి. అంటే మనకు తెలియదు అసలు ఏ డేట్ను వస్తారు, ఎవరికి తెలియదు. డేవిడ్ హెరాల్డ్ అనేటటువంటి ఆయన 2013లో వస్తున్నాడని చెప్పాడు. మరి వచ్చాడా?
చార్ల్స్ రజల్ 1974లో వస్తున్నాడని చెప్పాడు, రాలేదు. అయితే నేనేమంటానంటే, ఇది మనకు అక్కర్లేని బిజినెస్. ఆయన ఎప్పుడు వస్తాడనేది ఎవరో డేట్ చెప్పకూడదు, సంవత్సరం చెప్పకూడదు. ఎవరని చెప్పారంటే అది తప్పండి. ఎందుకంటే అది ఎవరికి గట్టిగా స్తోత్రం చెబుదాం. అలా అనుకుంటే నేను 7th క్లాస్ చదువుతున్నాను, అప్పుడు VBS క్లాసులకి వెళ్తున్నాను. మాకు పెజ్జోనిపేట నుండి ఒక చంటన్న అని ఒక ఆయన వచ్చేవాడు. ఆ రోజుల్లో మాకు ప్యానల్ బోర్డు మీద బొమ్మలు అతికిచ్చి వాళ్ళు చెప్పిన పాఠాలు ఇంకా నా బ్రెయిన్లో, ఆ అతికిచ్చిన బొమ్మలు ఇంకా నాకు గుర్తున్నాయి. నేను 7వ తరగతి చదువుతున్నాను. 5వ తరగతి నుంచి VBS క్లాసులకు వెళ్తూ ఉండేవాడిని. నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు నాకు దర్శనం వచ్చింది. చిన్న వయసు. ఆ దర్శనంలో ప్రియులారా, ఆకాశం అంతా కూడా తెరులుతూ ఉంది. ఎసరు గనక ఆ నీళ్లు తెరులుతూ ఉన్నాయి. తెరులుతుంటే భూమి మీద మనుషులు ఇటు అటు పరుగులెత్తుతున్నారు. చిన్న పిల్లోడిని నేను కూడా రోడ్లు వెంబడి పరిగెత్తుతున్నా. దర్శనంలో పరిగెత్తుతా ఉండగా ఎందుకనో నాకు ఆలోచన వచ్చి, ఏంటి ఒక అలజడిగా ఉందని చెప్పి ఒక పెద్ద ఆయన ఆపి అడిగాను, అయ్యా ఏంటి ఇట్లా ఊళ్ళో వాళ్ళందరూ, మన వాళ్ళందరూ పరిగెత్తుతున్నారు, మన వెనికేపాడు అంత పరిగెత్తుతున్నారు, ఏంటి అంకుల్ అని ఒక అంకుల్ని అడిగాను నేను. ఆ అంకుల్ అంటున్నాడు, అయ్యా యేసుక్రీస్తు వస్తున్నాడు, ఆకాశంలో నుంచి వస్తున్నాడు అయ్యా, అందుకనే అందరూ పరిగెత్తుతున్నాం, కలవరం చెందుతున్నాం, పైన చూడయ్యానంటే నిజంగానే పైన ఆకాశం అంతా ప్రియులారా ఒక తెరులుతూ ఉంది, మేఘాలన్నీ కదులుతున్నాయి. ఆ సమయంలో చిన్న వయసు కదా, నేను ఒక గట్టి కేక వేసాను, ప్రభువా అయ్యా యేసయ్యా అని కేక వేస్తూ ఒక మాట అన్నాను, ప్రభువా నేను రక్షణ పొందేదాకా తాగయ్యా అని కేకేసాను. ఆ వయసులో మరి నాకు తెలియని మాటలతోనే ప్రభువా నేను రక్షణ పొందేదాకాగయ్యా అని కేకేసా. ఈలోపు ఆకాశం నుండి తెల్లని రథాలు వచ్చినాయండి. తెల్లగా ఉన్నాయి రథాలు, వస్తా ఉన్నాయి. యేసుక్రీస్తు ఇంకా రాలేదు. ఆ రథాలు వచ్చిన కొద్దిసేపుడికి ఆయన రాబోతున్నాడు. నేను ఈ మాట పలకగానే ఆ వచ్చిన రథాలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినాయండి. వెళ్ళిపోయిన తర్వాత పలక మీద ఒక అద్భుతమైన డేటు సంవత్సరం రాశాడు, కానీ అది మాత్రం నాకు గుర్తు లేకుండా చేశాడు దేవుడు. అంత క్లియర్గా మరి 7వ తరగతిలో ఒక పెద్ద పలక వచ్చింది, ఫలానా డేట్లో ఫలానా సంవత్సరంలో నేను మరలా రాబోతున్నా రవికుమార్. నాకు వాయిస్ అనబడుతుంది బిడ్డల, గట్టిగా స్తోత్రం చెబుదాం. బిడ్డలారా అంత దర్శనం చూశాను, కానీ నేను ఎక్కడ చెప్పాల, మీకే చెబుతున్నాను. ఎందుకంటే అది మనకి ఎవ్వరికీ తెలియదు, ఆయన చిత్తమై ఉన్నది కనుక. అయితే ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం ఏంటంటే, ఇక్కడ చక్కని మాట రాశారు. మనమంట ఈ ప్రవచన వాక్యములు చదువువారును వినేవారును గైకొను వారును ధన్యులు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అంటే ప్రవచన వాక్యములు, ఏ వాక్యాలు? ప్రవచనం అనగా జరగబోయేవి అని అర్థం. జరగబోయే వాటిని ఏమంటారమ్మా? ప్రవచనములు అంటారు. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, జరగబోయే ఒక 4-5 విషయాలు చెబుతాను. చెప్పి యాక్చువల్గా 10 దాకా ఉన్నాయి, 10 విషయాలు ఉన్నాయి. ఒక 5 విషయాలు నేను చెప్తాను మీకు. మొట్టమొదటిది ఏం జరగబోతుందో మీకు చెప్తున్నా, బైబిల్లో నుంచే చెప్తా, నా సొంత మాటలు కాదు. నెంబర్ 1, మొట్టమొదటిగా యేసుక్రీస్తు యొక్క రాకడకు మొదటి సాదృశ్యం ఏంటంటే, ఇక జరగబోయేది చెబుతున్నా. జరగబోయేది ఏంటంటే, మనందరికీ తెలిసిన దేవుని దేశం ఒకటి ఉన్నది, దాని పేరే ఇజ్రాయేలు దేశం. అది యెరూషలేము రాజధాని. యెరూషలేము, ఇజ్రాయెల్ దేవుని దేశం. చూడండి, అంత్యదినాల్లో యేసయ్య రాకడకు మొదటి సాదృశ్యం ఏంటంటే, ఆ దేశం ఏమవబోతుందంటే, జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. చూడన్నా, జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు, ఏ రాయి గంటమ్మా?
బరువైన రాయిగా చేతును, దానిని ఎత్తి మోసేవారందరూ మిక్కిలి గాయపడుదురు, భూజనులందరూ దానికి విరోధులై. అదండి చాలు. బిడ్డలారా, జరగబోయే విషయం ఏంటంటే, మొట్టమొదటిది దేవుని రాకడకు సాదృశ్యం ఏంటంటే, దేవుని పట్టణము, దేవుని దేశం, ఇజ్రాయేలు దేశం. ఈ ఇజ్రాయేలు దేశమును అంత్యదినాల్లో కొంతమంది మోస్తారంటండి, అంటే దానికి తోడుగా ఉంటారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశానికి అమెరికా, టర్కీ, భారతదేశం ఇవన్నీ మోస్తున్నాయి, తోడుగా ఉన్నాయి. అయితే దేవుని రాకడలో ఏమవుతుందంటే, ఈ దేశాలు కూడా ఇజ్రాయిల్ని వదిలేస్తారంటండి. వదిలేస్తే దేశాలన్నీ కలిసి ఇజ్రాయేలు దేశానికి వ్యతిరేకంగా నిలబడబోతున్నాయి అంటండి. ఇది ప్రవచనం. ఇది ఇజ్రాయేల్ దేశం ఒంటరిది కాబోతా ఉంది. ఇజ్రాయేలు దేశాన్ని మోసిన దేశాలన్నీ కూడా ఏం చేస్తాయంటే, రాయి గనక బరువు ఎట్లా ఉంటుందో అట్లా బరువెక్కినట్టు ఎక్కి మనకెందుకు లేని వదిలేస్తాయి అంటండి రానున్న రోజుల్లో. ఇప్పుడు ప్రస్తుతం అమెరికా బాగా పట్టించుకుంటుంది ఇజ్రాయెల్ దేశాన్ని, భారతదేశం కూడా సపోర్టుగా ఉంది, టర్కీ, అంటార్కిటికా. అలాగే ప్రియులార కొన్ని దేశాలు ఇజ్రాయెల్ దేశానికి సపోర్టుగా ఉన్నాయి. కానీ అంత్య దినాల్లో ఏం జరగబోతుందంటే, ఆ దేశాన్ని అందరూ వదిలిపెడతారు. ఇక దేవుని దేశం, ఇజ్రాయెల్ దేశం ఒంటరిది కాబోతుంది. అన్ని దేశాలు కలిసి ఎవరికి వ్యతిరేకం అవుతారంట? ఇజ్రాయెల్కి వ్యతిరేకం. ఇలా వ్యతిరేకం అవుతున్నారనంటే గుర్తుపెట్టుకోవాలి, మనకు సమయం దగ్గర పడిందని అర్థం. ఇప్పుడైతే ప్రస్తుతం ఇలా ఇజ్రాయెల్ దేశానికి కొన్ని దేశాలు సపోర్టుగా ఉన్నాయి. అయితే కొద్ది సంవత్సరాల్లోనే ఆ దేశాలన్నీ కూడా ఏం చేస్తాయి అంటే, ఇజ్రాయెల్ దేశాన్ని ఒంటరిగా వదిలేస్తాయని మీకు వార్తలు రాబోతాయి. మీరు చదవబోతున్నారు బిడ్డలారా. ఇక అలా చదువుతున్నారు అని అంటే జకరియా గ్రంథం ప్రవచనం నెరవేరుతుంది, ప్రకటన గ్రంథంలో ప్రవచనం నెరవేరుతుంది బిడ్డలారా. దేవుని బిడ్డలు మనం ఇక్కడ గమనించాలి బిడ్డలారా. దేవుని పిల్లలు ఒంటరి వాళ్ళు కాబోతున్నారు. దేవుని సన్నిధిలో ఎవరైతే ఎక్కువగా ఉంటున్నారో వాళ్ళు ఒంటరి వాళ్ళు కాబోతున్నారు. ఇవే సాదృశ్యాలు. మనం దేవునితో ఎక్కువ సంబంధం కలిగి ఉండటం వలన మనల్ని అందరూ వ్యతిరేకించబోతున్నారు. కనుక ఈ ప్రవచనం నెరవేరబోతా ఉంది బిడ్డలారా. ప్రస్తుతం ఇజ్రాయేలు దేశానికి చాలా దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి కదా. అంత్యదినాల్లో ఒక ప్రవచనం రాబోతుంది. ఆ ప్రవచనం ఏంటంటే, కొన్ని దేశాలు దానికి వ్యతిరేకంగా రాబోతున్నాయి. అవి ఏ దిక్కు నుంచి వస్తాయో రాశారు. చూడండి ఒకసారి హెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 15-16 వచనాలు చదువుదాం. 15-16 వచనాలు. ఉత్తర దిక్కున దూరమునున్న 38-15-16 నీవును నీతో కూడా జనములనేకములు గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడి వచ్చి మేఘము భూమిని కమ్మినట్లుగా ఇజ్రాయిల్లకు జనుల మీద ఏం చేస్తారంట? అడిదరు. అంత్య దినముల యందు ఇదిగో ఇవ్వండి ఒరిజినల్ ప్రవచనాలు. ఏమండి వింటున్నారా ఇజ్రాయెల్ గారు? ఆయన కూడా లేకుండా యోనా గారిని కూడా. దేవునికి స్తోత్రం. అయ్యా కొంచెం వాక్యం వినండి. హల్లెలూయా. అంత్య దినాల్లో ఏం జరగబోతుందో చెబుతున్నారు ప్రభు. నేను చెప్పట్లేదమ్మా, బైబిల్లో ఉంది కదా. ఏమని రాశారు? ఇవి ఎప్పుడు సంభవిస్తాయి? అంత్య దినములలో సంభవించు. అంటే ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి ఉత్తర దిక్కు నుంచి కొన్ని రాజ్యాలు యుద్ధం చేయడానికి వెళ్ళబోతున్నాయి అంటండి. దేవునికి స్తోత్రం. ఏ దిక్కు నుంచి? ఉత్తర దిక్కు. అంటే
ఉత్తర దిక్కు అనగా రష్యా దేశం. రష్యా, సౌత్ కొరియా, ఉత్తర కొరియా, ప్రిలారా అన్నీ సమకూర్చబడబోతున్నాయి. గల్ఫ్ కంట్రీస్ ఇవన్నీ ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధం చేయబోతున్నాయి. గుర్రాలెక్కి వెళుతున్నారంటండి. ఏమెక్కి? గుర్రాలెక్కి వెళ్ళబోతున్నాయి. గుర్రాలు అవే మిజైల్స్, బాంబులు, విమానాలని గుర్రాలు అంటారు ఆత్మీయ భాషలో. ఎక్కడ చూసినా విపరీతమైనటువంటి గుర్రాలు వెళ్తున్నాయి, అనగా వాహనాలు. కనుక మొదటి ప్రవచనం ఏంటంటే ఇజ్రాయెల్ దేశం ఒంటరిది కాబోతా ఉన్నది. దేవుని పిల్లలారా, అదే ప్రవచనం మనకు కూడా ఏంటంటే తెలుసా? మనం దేవునిలో ఉంటున్నాం కనుక ఒంటరిలో కాబోతున్నాం. అందరూ మనల్ని వదిలేసిపోతున్నారు, విడిచిపెట్టబోతున్నారు. ప్రార్థనలు చేస్తున్న ప్రార్థన చేస్తున్న కుటుంబాలు ఒంటరివి కాబోతున్నాయి. ఎందుకంటే లోకంతో మనకు సంబంధం లేదు, లోకస్తులతో సహవాసం లేదు. బిడ్డలారా, మనల్ని ప్రార్థన చేసే వాళ్ళని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో అది ప్రవచనం నెరవేరబోతా ఉంది. ఒంటరివి కాబోతా ఉన్నాం. చూడండి, సొంత జనులైన అన్నదమ్ములే యోసేపుని ఏం చేశారమ్మా? ఒంటరిని చేశారు. అది రాకడ గుర్తే. అట్లాంటివి జరుగుతాయి. చూడండి, కయ్యూను హేబేలును ఒంటరివాణ్ణి చేసి చంపేసేసారు. బిడ్డలారా, ప్రవీణ్ పగడాల గారని అద్భుతమైన టీచర్, మంచి ప్రసంగికుడు, జ్ఞాని, ఈ తరము మనుషులకు ప్రిలారా మంచి తెలివిని, జ్ఞానాన్ని అందిస్తున్న ఒక క్రైస్తవ యోధుడిని ఒంటరివాణ్ణి చేసి, ప్రవీణ్ పగడాలని ఆయన్ని ఒంటరివాణ్ణి చేసి కేంద్ర ప్రభుత్వం ఆయన మీద కక్షగట్టింది. కక్షగట్టి కేంద్రంలో ఉన్న మినిస్టర్ ఇక్కడున్న ముఖ్యమంత్రితో మాట్లాడి, ఇక్కడున్న ఒక పీఠాధిపతితో మాట్లాడి, ఆయన ఉంటే హిందువులు మనుగడ దెబ్బతింటది, మన దేశం దెబ్బతింటది, ఎంత ఖర్చు అయిన పర్లా ఆయన్ని నాలుకను కోసి, ఏ నాలుగుతో అయితే ప్రియులారా యేసుక్రీస్తుని గురించి స్వచ్ఛంగా చెప్పి కొన్ని కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తూ మన దేశం యొక్క మూలాల గురించి బయటికి తీసి మన దేశ చరిత్రను చెబుతుంటే ప్రియులారా ఈ దేశంలో ఉన్న నాయకులందరూ నోరు ఎల్లబెట్టుకుని గడగడ వణికిపోతుంటే వాళ్ళు అనుకున్నారు, ఇతను గనక ఉంటే కష్టం, క్రైస్తవులు పెట్టిల్లిపోతారు, ఈయన చెప్పేవన్నీ నిజాలే, ఈయన చెప్తున్నవన్నీ వాస్తవాలే, ఇతను బతనివ్వకూడదని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కడనే చేసి ఒక గదిలో నాలుక కత్తిరించి అతన్ని ప్రియులారా విషం ఇచ్చి చంపేసేశారు, ఇంజక్షన్లు చేసి చంపేశారు. బలవంతంగా చనిపోయిన తర్వాత అతని నోట్లో బ్రాందీ, విస్కీ లోపల పోశారు. పోసి ఇతన్ని చనిపోయిన తర్వాత రాజమండ్రి ఒక ప్రాంతంలో పడేసి అతన్ని తాగాడు అని క్లెయిమ్ చేయడానికి బలవంతంగా ఆయన చనిపోయిన తర్వాత సారా పోశారు బిడ్డలారా. అతన్ని అర్ధరాత్రి చంపేసిన తర్వాత అతన్ని రాజమండ్రి ప్రాంతంలో నేను కూడా అక్కడికి వెళ్ళాను. వైజాగ్ వెళుతూ ఆయన చనిపోయిన స్థలంలోకి వెళ్ళాను. ఆయన అక్కడ పడేసి ఆయన మీద బండి పెట్టారు, బుల్లెట్ బండి ఆయన మీద వేసి, ఆయన వెళుతున్న ప్రయాణంలో యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. తాగాడు బాగా, ఆ తాగుదల్లో తూలుతూ చనిపోయాడని చెప్పి క్రియేట్ చేసి ఆయన త్రాగుబోతని చిత్రీకరించారు. అలా చిత్రీకరించిన ఆ పరిస్థితులన్నీ క్రైస్తవులు చూసి ఎంత దుఃఖపడ్డారంటే చాలా వేదన చెందారు, గుండె బద్దలైపోయింది. బిడ్డలారా చూడండి, ఒంటరిని చేసి ఒంటరిగా పట్టుకుని అతన్ని అలా హింసించారు. అది రాకడకు గుర్తు బిడ్డలారా, రాకడకు గుర్తులు. ఎట్లాంటివి జరగబోతా ఉన్నాయి, ఇలాంటివి జరగబోతున్నాయి. అలా చంపి తీసుకెళ్తే ఎంతమంది హైదరాబాద్ వెళ్ళారు మనం చూసాం. ఆయన ఉంటాం హైదరాబాదు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు, కొన్ని లక్షల మంది వెళ్ళారు. భార్య పిల్లల్ని అడిగారు, మీకేమైనా అనుమానం ఉందా అంటే
మేమేం అంటలేదండి. చంపిన వారిని కూడా మా ఆయన గారు క్షమించమని కోరాడు. మా ఆయన బ్రతుకుంటే ఇదే చెప్పేవాడు మాకు. కనుక నేను మరి క్షమించమని అడుగుతున్నాను, వదిలేసేయండి, దేవుడే చూసుకుంటాడని వదిలేసేశారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒంటరి వాళ్ళు అవుతున్నారు. ఇది రాకడకు సాదృశ్యం. చూడండి, మన జీవితంలో ప్రియులారా అనేక కష్టాలు, నష్టాలు. చూడండి, దైవభక్తికి అందరూ కూడా దేవునికి వ్యతిరేకం అయిపోతున్నారు. ఈ రాకడ దినాల్లో ఎంతమంది భక్తులు ఉంటారో తెలియదు. కనుక ఒంటరి వాళ్ళం కాబోతున్నాం. యెరూషలేము ఒంటరిది కాబోతా ఉంది. రెండోది మనం చూసినట్లయితే ప్రభునందు ప్రియులారా, రెండోది ఏంటంటే మనం గమనించండి. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఎక్కువగా రాసుకుంటూ వచ్చారు. మనం మత్తయి సువార్త మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ చదువుకోవచ్చు. 24వ అధ్యాయం అంతా రాకడ గురించే ఉంటుంది. అయితే ప్రియులారా, మనం చూసినట్లయితే ఒకసారి మరలా ప్రకటన గ్రంథం 6:4 చదువుదాం. 6:4 చదువుదాం. అప్పుడంట ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళను. అదుగో మనుషులంట ఒకరినొకడు చంపుకొనున్నట్లు. అబ్బా, భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు. రెండోది సూచన ఏంటంటే, భూమి మీద అంటండి ఒకడినొక్కడు పొడుచుకుంటూ ఒకరి కుటుంబానికి ఒకళ్ళు, ఒకళ్ళ రాష్ట్రానికి ఇంకొకళ్ళు, ఒకళ్ళ దేశానికి ఇంకొకళ్ళు వ్యతిరేకంగా నిలబడి ఒకళ్ళనొకళ్ళు ఏం చేసుకుంటారంట, చంపుకుంటారంట అండి. ఇక భూమి మీద అసలు శాంతి సమాధానం ఉంటుందమ్మా. సొంత భార్యని ముక్కలుగా నరికి సూట్ కేసులో పెట్టి కాల్లో ఇసిరేశాడు. మరొక స్త్రీ వేరొక పురుషునితో సంబంధం పెట్టుకుని తన భర్తను నిద్రపోతుండగా ఇద్దరు కలిసి పేక కోసి చంపేశారు. చనిపోయిన ఆయన చంపిన ఆమెకి ఏమవుతాడమ్మా? దూరపు చుట్టమా? అదే సూట్ కేసులో ముక్కలై ఉన్న ఆ ముక్కలు ఎవరివి అంటే ఆయన సొంత భార్యనే. ఒక మనిషి మరొక మనిషి మీదంట తిరగబడి ఒకరినొకరు ఏం చేస్తున్నారు? చంపుకుంటున్నారు. సారాకి డబ్బులు ఇవ్వలేదని ఒక దుర్మార్గుడు తల్లిని పచ్చడి బండతో చంపేశాడు. రండమ్మా, రండి. వందనాలు తల్లి. చూడండి, వందనాలు నాన్న, రండి. ఎక్కడ చూసినా పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఆందోళనగా ఉంటున్నాయి. మనం గమనించవలసిన వారమైన దేవుని బిడ్డలారా, అంటే భూమి మీద ఇక నెమ్మదే ఉండదంటండి. ఇక నెమ్మదే ఉండదు. నెమ్మది లేదండి. ఇదివరకు వివాహాలైన వాళ్ళు కలిసిమెలిసి సంవత్సరాలు తరబడి కలిసిమెలిసి ఉన్నారు. ఈరోజు చూడండి అమ్మా, పెళ్ళైన తర్వాత 6 నెలలకే తల్లిదండ్రుల నుంచి సపరేట్గా వేరైపోతా ఉన్నారు. నెమ్మది లేదు. ఇదివరకంట జడ్జి గారు రిటైర్డ్ అయ్యేటప్పుడు ఫ్యామిలీ కోర్టులో వేసేవాళ్ళు అంటండి. అక్కడికి ఏ పనులు ఉండవంటండి. ఇదివరకు రోజుల్లో 25-30 సంవత్సరాల క్రితం రిటైర్డ్ అయిపోతున్నాడు జడ్జి అని ఇక రెస్ట్ తీసుకోవడానికని ఆయన్ని ఫ్యామిలీ కోర్టుకు పంపించేవాళ్ళు. ఎందుకంటే క్రిమినల్ సివిల్ వాదించి ఆయాసపడిపోయాడు జడ్జి గారు. ఇక రెస్ట్ కోసం అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఫ్యామిలీ కోర్టులకింట ప్రియులారా గమనించండి, ఫ్యామిలీ కోర్టులకి ఎవరిని పంపిస్తున్నారంటే మోస్ట్ సీనియర్ పర్సన్స్, యవనస్తులు, కొత్తగా జడ్జిలైన వారిని పంపిస్తున్నారు, అనుభవం కలిగినటువంటి వారిని పంపిస్తున్నారు. కారణం ఏంటంటే ఆ యొక్క ఫ్యామిలీ కోర్టుల నిండా ఎంతంత ఎత్తు ప్రియులారా బండిల్స్ డైవర్స్ కోసం ఉంటున్నాయి అంటండి.
విడాకుల కోసం టేబుళ్ళ మీద ఇంతంత పేర్లు పేరుస్తున్నారంటండి. ఇవన్నీ దేనికోసం అని జడ్జి అడుగుతుంటే వీళ్ళందరూ విడాకుల కోసమేనయ్యా. పొద్దుండే వచ్చి ఒక కాగితం తీసి ఫస్ట్ కాగితం ఇట్లా తెరిచి ఇట్లా చూడగానే పెళ్ళై 3వ నెలే కదా వీళ్ళిద్దరికే. పిల్లవాళ్ళిద్దరిని ఎలా చేసుకున్నారు మీరు పెళ్ళి? ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మరి 3వ నెలేగా మీకు మాయరోగం ఏంటి? మా ఇద్దరికి ఏం చేయమంటారు? మా ఇద్దరికి ఏమమ్మంటారు? ఎన్ని నెలలు? 3 నెలలేగా. ఇలా బండిల్స్ అన్నీ చూస్తూ 6 నెలలు 8 నెలలు ఇంకా ముందుకు జరుగుతుంటే వాళ్ళలో ప్రేమలు పెరుగుతాయి అనుకుంటే ప్రేమలు పెరగట్లా. ఏం పెరుగుతున్నాయి? ద్వేషాలు పెరుగుతున్నాయి. సివిల్ మ్యాటర్స్ అంటే ల్యాండ్ మ్యాటర్స్, స్థలాల గురించి వెళితే స్థలాల దగ్గర కూడా ఇంతంత కట్టలు ఉన్నాయి. ప్రియులారా, ఎవరు వీళ్ళిద్దరు తన్నుకునేది అని అంటే ఒక తల్లి బిడ్డలే. ఏంటయ్యా గజ్జం స్థలం కాడ తగాదు వచ్చిందయ్యా. ఏమవుతాడయ్యా? ఏమవుతాడు? మీ సొంత తమ్ముడేగా. ఏమైంది? ఒక గజం తీసుకుంటే తీసుకోకూడదు. ఇవి ఓన్లీ ప్రియులార ప్రారంభమైన రానున్న రోజుల్లో చంపుకోబోతున్నారు. అప్పుడు మన గ్రామంలో కూడా మనం చెప్పుకుంటాం, రే ఎక్కడో ఉన్నాం వ్యర్థలో, టీవీ 9లో ఎక్కడెక్కడో మనకు వార్తలు చూసాం, కానీ అలాంటిది వాళ్ళ మన ఊరిలో కూడా వచ్చే అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, ఆయన త్వరగా రాబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఆయన త్వరగా రాబోతున్నాడు. బిడ్డలకి చెప్పండి, చిన్న చిన్న విషయాల్లో తగాదాలు ఆడుకోవద్దు. పెద్ద విషయాలతో మీ కడుపును పుట్టిన అన్నదం పిల్లలు ఉంటారు కదా, పిల్లరా కొడుకులకి కూతుర్లకి కూర్చోబెట్టి చెప్పండి అమ్మా, మోరల్ వాల్యూస్ అంటే నైతిక విలువలు చెప్పాలి. మీ తమ్ముడిని అన్నయ్య నువ్వు ప్రేమించాలి, అన్నయ్య మీ తమ్ముడిని నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అతడు ఒక మాట అన్నా అతడు ఒక మాట తిట్టినా పెద్దోడు కదరా నువ్వు పడాలి, తమ్ముడు మీ అన్నయ్య కనబడితే నువ్వు గౌరవించాలి చెప్పుకోవాలి. బిడ్డలారా, అలా నేర్పించకపోతే మనమే నేర్పించకపోతే ఇంకెవరు నేర్పిస్తారమ్మా? ఎవరు నేర్పిస్తారు? కనుక బిడ్డలారా, చిన్న వయసు నుంచే మనం అంట వాళ్ళకి ప్రేమలు నేర్పించాలి, ఐక్యతను నేర్పించాలి, క్షమించుకోవాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి. చూడండి, మా అమ్మగారు మా నలుగురిలో ఎవరైనా కొంచెం ఒకళ్ళు బాధ కలిగి ఎవరైనా కొంచెం అట్లా మొహభావం ఉన్నారనుకోండి, వెంటనే మా అమ్మగారు పసిగట్టేస్తుంది. తమ్ముడు బాధగా ఉన్నాడు కదా అయ్యా, నువ్వు వెళ్ళి మాట్లాడేళ్ళు తప్పు కదా అని అంటే వెంటనే 2 నిమిషాల్లోనే మా అన్నయ్య ఫోన్ చేస్తారు. లేకపోతే ప్రియులారా తమ్ముడు ఇలా ఉన్నాడు, పాస్టర్ గారు మీ తమ్ముడికి ఇట్లా బాధ ఉంది, నువ్వు వెళ్ళాలి. నిజమే, ఎందుకంటే అలా నేర్పించబట్టే ప్రియులారా ఐక్యతగా ఉండగలుగుతున్నాం. ఉండాలమ్మా. మనం ఆస్తులు అంతస్తులు కాదు, మనకు కావాల్సింది ఏంటంట? ప్రేమ ఐక్యత కావాలి, ప్రేమ ఐక్యతలు కావాలి. దేవుని బిడ్డలారా, మనం ఈ అంత్య దినాల్లో మనం నేర్పించాల్సింది అవే, నేర్పించాల్సింది. కనుక దేవుని రాకడకు సాదృశ్యం రెండోది ఏంటంటే, ఎక్కడ చూసినా సమాధానం శాంతి కరువైపోతుంది, నెమ్మది కరువైపోద్ది. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అండ్ మూడోది మనం చూస్తే, మూడోది చూడండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. 6వ అధ్యాయము, ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. అమ్మా నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడి, నల్లటి గుర్రం అంట అండి. ఇది ఒక ప్రిలారా అంటే అలంకారంగా చెప్తూ ఉన్నాడు. నల్లని గుర్రం కనబడుతుంది. ఏంటిది? దాని మీద ఒక త్రాసు చేత పట్టుకుని కూర్చోండి అన్నాను, మరియు
దేనారమునకు 1 సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్లు యవలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలుగుట నేను మనం గట్టిగా స్తోత్రం చెబుదాం. ప్రియులారా, మూడవది నేను చెబుతున్నాను ఏమిటంటే, మూడవది నల్లని గుర్రం కనబడుచున్నది. ఈ నల్లని గుర్రం దేనికి సాదృశ్యం అంటే భూమి మీద భయంకరమైన కరువులకు సాదృశ్యం. ఆర్థిక నష్టాలు, కరువులు, కాటకాలు. ఎంత కరువు అంటే రానున్న రోజుల్లో 10,000 రూపాయలు పెట్టి కేజీ బియ్యం కొంటాం. ఇక అట్లా అయిపోద్ది. చాలా చక్కని మాటలు చెప్పారు. ద్రాక్షారసము నూనె పాడు చేయొద్దు. ఏమేంటి అంట? ద్రాక్షారసము నూనె పాడు చేయొద్దు అంటే రానున్న రోజుల్లో మనకి నూనెలు, అలాగే గ్యాసు, ఆయిల్ ప్యాకెట్స్, అలాగే క్రూడ్ ఆయిల్, అలాగే కిరోసిన్లు ఇక మనకు దొరకవు. కరువు రాబోతుంది. చూడండి, గ్యాసు ఉత్పత్తి చేసే ట్యాంకర్ల మీద బాంబులు పడిపోతాయి. ఆ ఆటోమేటిక్ గ్యాస్ మొత్తం పోద్ది. అందుకని నూనె, ద్రాక్ష రసాలు అయిపోతున్నాయి. రానున్న రోజుల్లో మనం వాడే నూనె ఎంత ఖరీదైద్దో మనకు తెలియదు. మనం తీసుకునే ద్రాక్షారసం, ఆహారం ఏమైపోద్దో తెలియదు. అంటే ఎంత ఖరీదవుతుందో, భయంకరమైన కరువు. చూడండి, కేజీ బియ్యం 40-50 రూపాయలు, 100 రూపాయలు కొనే మనమంట ఇక రానున్న రోజులు ఎలా ఉంటుందంటే కేజీ బియ్యం కూడా దొరకని పరిస్థితి వస్తుంది. నూనె ప్యాకెట్, ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి ఎంత ఖరీదు ఉంటుందో చెప్పలేం. మీరు సూడాన్, అలాగే ప్రిలారా, మరి నైజీరియా, సూడాన్, సొమాలియా అనే దేశాలకు మీరు వెళితే పిల్లలు ఎలా ఉంటారంటే ప్రిలారా, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు చివరి స్టేజ్లో చనిపోయేటప్పుడు ఎలా ఉంటారు అలా ఉంటారు. ఇప్పుడు అలా ఉంటారు. ఎముకలు గూడండి, ఎముకలు గూడు. వాళ్ళని చూస్తే భయం వేస్తుంది. ఎందుకంటే మనిషి చనిపోయేటప్పుడు పక్కసిక్కిపోయి ఎలా ఉంటాడంటే, ఎందుకంటే అక్కడ ఆహారం దొరకట్లేదు. ప్రస్తుతం మంచినీళ్ళు కూడా లేవు, ఆహారం లేదు. వారి యొక్క పాస్ వాళ్ళే త్రాగుతారు అక్కడ. అంటే అంత పరిస్థితి వచ్చింది. చాలా ఘోరాతి ఘోరంగా ఉంది. రానున్న రోజుల్లో మనం కరువులోకి వెళ్ళబోతున్నాం. ఆర్థిక నష్టాలు, నల్లని గుర్రం కరువునకు సాదృశ్యం. బిడ్డలారా, ఇది ఆత్మీయంగా కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏంటో తెలుసా? సంఘాల్లోనంట దేవుని వాక్యం కరువు వచ్చేస్తుంది. సంఘాల్లో ఎక్కడ చూసినా దేవుని వాక్యం ఉండదేక. అల్లరితో కూడిన ఆటపాటలు. మరి చూడండి, ఎన్నో రకాలైనటువంటి ఆటలు, పాటలు, బైబిల్లో లేనటువంటి ఎంటర్టైన్మెంట్స్ అన్నీ సంఘాల్లోకి వచ్చాయి. ఇవాళ సంఘాల్లో, వాక్యం చెప్పే సంఘాల్లో కొద్దిమందే ఉంటున్నారు. అదే ఎంటర్టైన్మెంట్ జరుగుతున్న సంఘాలు చూడండి, ఎంతగా 100,000 మంది నిండిపోతున్నారు. ఒక్కోసారి చూసినప్పుడు బాధేస్తూనే ఉంటుంది. దేవుని వాక్యం కరువు అయిపోతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఇది మూడవది. మరి ఎలాంటి కరువులు, ఎలాంటి భయంకరమైన హింసలు, నష్టాలు రాబోతున్నాయి. ఆర్థికంగా మనం కుమిలిపోతున్నాం. రాబోతున్నాయి బిడ్డలారా, రాబోతున్నాయి. తర్వాత మనం నాలుగోది చూస్తే, నాలుగోది చూడండి, 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. 2 తిమోతి 3వ అధ్యాయము 1వ వచనం కానీ చదువుదాం. అదుగో ఏం కాలాలంటమ్మా? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకుని, ఎలాగనగా మనుషులంట స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు,
దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకంట భక్తి గలవారు వలయండి దాని శక్తిని ఆశ్రయించని వారినై ముందురు. ఇటు వారికి చాలు చాలు. దేవుని బిడ్డలారా, అంత్య దినాల్లో ఎలాంటి మనుషులు పుట్టబోతున్నారు రాశారు ఇక్కడ. ఏ దినాలమ్మా? అంత్య దినముల్లో మనుషులు స్వార్థప్రియులు. స్వార్థప్రియులు ఏంటంట? స్వార్థం. నేను బాగుంటే చాలు, నా ఫ్యామిలీ బాగుంటే చాలు. స్వార్థం, ధనాపేక్ష. ఈ రోజున ధనాపేక్ష వల్లే మనుషులు విపరీతంగా పాడైపోతున్నారు. బింకములాడువారు, అహంకారులు, దూషకులు అంటండి. దూషిస్తున్నారు. అసలు ఎవరిని దూషిస్తున్నారో తెలియట్లా. తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి కలిగిన వారి వల్లే ఉంటూ దాని శక్తి లేని వాళ్ళు. ఇదండి అంత్య దినాల్లో మనుషుల లక్షణాలు ఇవన్నీ. ఏ దినాల్లో? అంత్య దినములలో. దేవుని బిడ్డలారు, కనుక ఇది 4వ ప్రవచనం నెరవేరబోతాం. తర్వాత బిడ్డలారా, దీని అర్థం ఏంటంటే మానవ విలువలు కోల్పోతాం. మానవ విలువలను కోల్పోతున్నాం బిడ్డలారా, కోల్పోతున్నాం. తర్వాత మనం చూస్తే అంత్య దినములలో లూకాసు సువార్త 21వ అధ్యాయం 25వ వచనం చదువు. చివరి మాట ఇది. ఇంకా చాలా ఉన్నాయి కానీ మరలా చెబుతానమ్మా. లూకాసు సువార్త 21, 25 ఇంకొక ప్రవచనం. మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలు, అది భూమి మీద సముద్రముల తరంగముల ఘోష వలన చాలు. ప్రియులారా, 5వ సూచక్రియ ఏంటంటే సూర్యచంద్ర నక్షత్రాలలో కూడా మార్పులు కనపడతాయి. సూర్యుడు ఒక రకంగా అయిపోతాడు, చంద్రుడు ఒక రకంగా అయిపోతాడు. సూర్యునిలో పెద్ద తుఫాను వచ్చింది ఆ మధ్యకాలంలో. చాలా మందికి చర్మపు క్యాన్సర్లు వచ్చాయి. చంద్రుడిలో ఎరుపెక్కబోతున్నాడు, మార్పు వచ్చేస్తుంది. వర్షాల్లో మార్పు, ఎండల్లో మార్పు, వాతావరణంలో మార్పు రాబోతుంది. అన్నిటికంటే సముద్రపు తరంగముల ఘోష వినబడబోతుంది. సముద్ర తరంగాల ఘోష అంటే సముద్రం కూడా ఘోషించబోతా ఉంది రానున్న రోజుల్లో. అదేంటో తెలుసా? పెద్ద పెద్ద సునామీలు వస్తాయి అంటండి. అంటే సముద్రం అడుగు బాగాన భూకంపాలు వస్తాయి అంటండి. ఇప్పుడు విపరీతంగా ఆ సునామీ నీళ్ల యొక్క జ్వాల ఘోష మనుషులను ఎత్తుకెళ్ళిపోద్దండి. ఘోష వినబడబోతా ఉంది. సముద్రము ఘోషించబోతా ఉంది. రానున్న రోజుల్లో సముద్రం అడుగు బాగున్న చేపలన్నీ బయటకు వచ్చేస్తాయి. భయంకరమైనటువంటి సముద్రపు ఘోష భూమండలం మీద శబ్దం చేయబోతా ఉంది. సముద్రం మీద యుద్ధ నౌకలు, యుద్ధ ఓడలు తిరగబోతున్నాయి. యుద్ధ ఓడలు అవి వేసే బాంబులు కంటండి కొన్ని చేపలు చనిపోయి ఆ వైరస్కి సముద్రం ఘోషించబోతా ఉంది. కనుక సముద్రం మీద కూడా సూచనలు ఉన్నాయి. మనందరం చెప్పబోతున్నాం, అయ్యగారండి సముద్రంలో నుంచి ఒక వాయువు వచ్చిందట, తీర ప్రాంతాల్లో జనాలు చనిపోయారంటండి వార్తలు రాబోతున్నాయి. సముద్రంలో భయంకరమైన శబ్దాలు వినబడుతున్నాయి అంటండి. ఆ శబ్దాలు ఘోష, మనుషులు వాటిని వినలేక చనిపోతా ఉన్నారు. సముద్రపు చేపలు కొన్ని మనకంట బయటకు వచ్చి
కొన్ని గుర్తులు చెప్పబోతున్నాయి. ప్రభు రాబోతున్నాడు. అందుకని మేము బయటకు వచ్చాం. సముద్రంలో ఎక్కడో 30-40 కిలోమీటర్ల లోపలుండే చేపలు కూడా బయటకు వస్తూ ఉంటాయి. సైంటిస్టుల మధ్య ప్రియులారా గమనించండి, సముద్రంలో నుంచి చేపలు కొన్ని బయటకు వస్తే ఎందుకు వచ్చినవి 30-40 కిలోమీటర్ల అడుగులో ఉంటాయి అంటండి. అలాంటివి బయటకు వచ్చి ఒడ్డు భాగానికి వచ్చి కనబడి, ఆ ఒడ్డు భాగాన్ని కనబడుతుంటే సైంటిస్టులు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు వస్తున్నాయి అంటే చేపలు చెబుతున్నాయి, ప్రభు త్వరగా రాబోతున్నాడు. సముద్రపు చేపలు కూడా మన గురించి ప్రవచనం చెబుతూ ఉన్నాయి, గుర్తులు చెబుతున్నాయి. కనుక ఇవి ఒక 5 సూచనలు మీకు చెప్పగలిగాను. మొట్టమొదటిగా యెరూషలేము ఒంటరిది కాబోతా ఉంది. రెండోది, ఎక్కడ చూసినా శాంతి సమాధానం ఉండదేక. మూడోది, ఆర్థిక నష్టాలు, కరువులు వస్తాయి. నాలుగోది, మానవ విలువలు పతనమైపోతాయి. ఐదోది, సముద్రపు ఘోష వినబడబోతుంది. ఇంకా ఇంకొక 5 ఉన్నాయి, తర్వాత తెలుసుకుందాం. ఇలాంటివి మన ముందు జరగబోతున్నాయి. కనుక ప్రభు త్వరగా రాబోతున్నాడు. బైబిల్ అంటుంది, ఈ ప్రవచన వాక్యములు వినువారును కదా చదువువారును గైకుని వారును ధన్యులు. మనం దేవుని వాక్యం చదవటం, రోజు చదవాలి, వినాలి. మనం దేవుని వాక్యం చదవటం వలన మన ప్రాణాలు తెప్పరెళ్తాయి. దేవుని వాక్యం చదవడం వల్ల మనకు జ్ఞానం లేని వాళ్ళకి జ్ఞానం. దేవుని వాక్యం చదివితే ఒకవేళ మన హృదయానికి ఏదైనా బాధ ఉంటే ఆ బాధ అంతా తీరిపోయి హృదయం సంతోషంతో నిండబడిపోద్దండి. దేవుని వాక్యం మనం నెమ్మది కలగజేస్తాయి. దేవుని వాక్యం మన కన్నులకు వెలుగును ఇస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యం తెలివిలేని వారికి తెలివిని ఇస్తుంది. దేవుని వాక్యం మన పాదములకు దీపం, మన త్రోవలకు వెలుగు. ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచినట్లయితే. ఈరోజు ఒక ప్రవచనాన్ని విన్నారు.